పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథములో 7 శ్రేష్టమైన ప్రార్థనలు ఉన్నాయి. ఈ న్యాయాధిపతులు జీవించు దినాలలో, న్యాయాధిపతులు ఏలిన దినములలో ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా 4 సందర్భాలు రాశారు. అందులో 17వ అధ్యాయము 6వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. 18వ అధ్యాయము 1వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. 19వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో. 21వ అధ్యాయము ఆఖరి వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు 4 సార్లు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో ప్రతి వాడును తన ఇష్టానుసారముగా జీవించుచూ ఉన్నారు. నేటి దినాలలో కూడా క్రైస్తవులు అనబడిన వారు తమ ఊహల చొప్పున, తలంపుల చొప్పున, తన మనస్సులో ఏది మంచిది అనిపిస్తే ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. కానీ అట్టివారు శాపగ్రస్తులైపోతారు. వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లరు. ఆది అపోస్తలులు పేతురు ద్వారా 3000 మంది రక్షింపబడిన ఆ యొక్క విశ్వాసులు, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అందుకని వారు సువర్ణాక్షరాలతో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు వారి యొక్క జీవితాలను గురించి. వారు ఏక మనస్సుతో ఉన్నారు, ఏక తాత్పర్యం కలిగి ఉన్నారు. కానీ నేటి దినాలలో స్వయిచ్ఛకు లోబడి స్వయిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. పైకి భక్తి వేషమే కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు స్వభావము కలిగి ఉన్నారు. ఈ న్యాయాధిపతులు ఏలిన దినములలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు
వారు తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ 21 అధ్యాయాలలో శ్రేష్టమైన ప్రార్థనలు ఉన్నాయి. వారు యుద్ధానికి వెళ్ళాలి అంటే వారు స్వయిచ్ఛతో, సొంత ఆలోచనతో వెళ్ళలేదు, కానీ వారు ప్రార్థిస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకు పోవలసినదని యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా. అంత చక్కని మాట అండి. వారి యుద్ధ సూరులే, వారి విశ్వాస వీరులే. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు మీకును తోడై ఉండేదని. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అన్నాడు. కానీ ఈ న్యాయాధిపతుల దినాలలో ప్రజలు క్రమంగా లేరు, అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. క్రమము లేని బ్రతుకులు, క్రమము లేని పద్ధతులు, క్రమము లేని ఆలోచనలు. కానీ వారి మనస్సుల్లో మాత్రము వారి యుద్ధానికి వెళ్ళాలి అంటే ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయగా. దాన్ని ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసము కదా, కొన్ని సంవత్సరాలే కదా రక్షింపబడి, నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో దేవునికి స్థానం ఇస్తున్నావా? ప్రార్థించి పని ప్రారంభిస్తున్నావా? ప్రార్థనా సహాయం కోరుచున్నావా? నాకెందుకు తెలియదు ప్రార్థన అనేది, మళ్ళా నేనేందుకు చెప్పేది? సరే, ఇది స్వాతిశయము. కానీ ఆది అపోస్తులైతే గనక పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే ప్రతినిధుల యొద్దకు వెళ్ళలేదు, అధికారుల యొద్దకు వెళ్ళలేదు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామమున సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి సమస్యలు పరిష్కరించబడాలి అంటే తలకాయలో పుట్టే ఆలోచనలు కాదు, మోకరిల్లాలి. ప్రభువా, ఈ పని ప్రారంభిస్తున్నా, దేవా ఈ విషయంలో బయలుదేరుతున్నాను, దేవా నీ కృపను దయచి. రాజైన దావీదు మనకు చక్కని నమూనా కనపడతాడు. 57వ కీర్తన మొదటి 2 వచనాలలో మొదటి వచనం, 57వ కీర్తన మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి
నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టు. ప్రార్థించావు ఎప్పుడన్నా? ప్రార్థనలో పోరాడే అనుభవం ఉందా? ప్రార్థనలో రాత్రంతా గడిపిన అనుభవం ఉందా? యాకోబు వలె భక్తుడు అంటాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో భద్రముగా ఉంచబడినవి అంటాడు. కన్నీరు కాల్సిన కర్మ మాకేం పట్టిందయ్యా? అంత కర్మ మాకేం పట్టలేదు అంటున్నారండి. జాగ్రత్త. యాకోబు దీవెన కొరకు రాత్రంతా ఒక నరుడు పెనుగులాడెను, బతిమాలెను, కన్నీరు విడిచెను. నువ్వు నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. భక్తులు నేర్చుకునేది ఇది. మరి నువ్వేం నేర్చుకుంటున్నావో? క్రైస్తవ్యము ప్రార్థన అలవరుచుకుంది. నువ్వేం అలవరుచుకుంటున్నావో జాగ్రత్త. సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించాలి. దేవునిలో జవాబు పొందాలి అంటే ప్రార్థించాలి. ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో మాలో ఎవరు యుద్ధమునకు పోవలెను యెహోవా తెలియజేయునట్లుగా, దేవుడు తెలియజేయునట్లుగా ప్రార్థన చేయగా. ఇది చక్కని మాట అండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో చేసే ప్రతి పనిలో ప్రార్థన చేయి. ఆచిమాచో తూచో తుమక్కో అన్నట్టు కాదు. దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. అది నిజ విశ్వాస యొక్క లక్షణం. దేవుడు అంటున్నాడు 2వ వచనం, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చాను. ఆ ప్రదేశము యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు వెళ్ళాలి. నాలో ఎవరు వెళ్ళాలి యుద్ధానికి? సూచనలు చూపిలే, ఏళ్ళు చూపిలా. మనకంత ఏళ్ళు చూసే అలవాటు. ఏది చెప్పినా కూడా, ఏ పని చెప్పా నాకు కాదు, ఫలానాళ్ళకి చెప్పు, నాకు కాదు, అప్పుడే తప్పించుకునే స్వభావం. కానీ వీరైతే మాలో ఎవరు పోవాలి, మేము వెళ్ళుటకు సిద్ధం, యుద్ధం చేయుటకు సిద్ధం. చూడండి 1వ వచనంలోనే, తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయండి. తమలో ఎవరు పోవాలి? ఇది ఒక చక్కని నమూనా. నీ ఆధ్యాత్మిక జీవితములో నీ సమస్యలు పరిష్కరించబడాలి అంటే నువ్వు ప్రార్థించుట అలవర్చుకోవాలి. 4వ వచనం, కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులకును ఫెరిజీలను వారిని అప్పగించెను. వారు బేచెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి.
7 ఆదోని బేజెకు తమ కాళ్ళ బ్రొటన వ్రేళ్లను కోయబడి 70 మంది రాజులను నా బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను. ఒక రాజు సాక్ష్యం ఇస్తున్నాడండి. అతడు గొప్పవాడు. 70 మంది రాజులను జయించి వారి బొటన వేలను కోసివేసి తన బల్ల కింద కుక్కల వలె ఆహారం పెడుతున్నాడు. చివరికి ఈ గర్విష్ఠునే దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలీయులకు యూదా వారికి అప్పగించినప్పుడు ఈ బేజెక్ అంటున్నాడు, నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను. తప్పదు. ఈరోజు కాకపోతే రేపు అనుకుంటున్నావేమో. నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నన్ను మించిన వాడెవడు అని అనుకుంటున్నావేమో. ఈరోజు కాకపోతే రేపు చిక్కుతావు. ఇశ్రాయేలీయులు అంటున్నారు, మాలో ఎవరి యుద్ధానికి వెళ్ళ యెహోవా తెలియజేయునట్లు వారు ప్రార్థన చేయగా యూదా వారికి ఇచ్చిన స్వాస్థ్యము యూదావారు వెళ్ళవలె. ప్రార్థన అత్యంత విలువైనది ఈ ఆధ్యాత్మిక జీవితము. ప్రార్థన ప్రపంచములనే మార్చివేసి, ప్రార్థన నరమాంస భక్షకులనే మార్చివేసి వారు దేవుని సేవలు కొనసాగినట్టుగా చరిత్రలో మనం చూస్తాం. 2వ మాట, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గేరా కుమారుడైన యెహూదాను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోను కప్పమునకు పంపగా 29వ వచనం. ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపి ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలుల చేత కింద అనపబడి 8 సంవత్సరములు దేశము నిమ్మలముగా ఉండెను. 12వ వచనం. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులైన. ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారు, దేవా ఈ చెర నుండి మమ్మలను విడిపించవా అన్నప్పుడు ఏహూదును దేవుడు వారికి రక్షకునిగా నియమించి బహుస్థూల కాయిని ఏహూదు ఏం చేశాడంటే ఒక దెబ్బతో కత్తితో పొడిస్తే అతడు బహుస్థూలకాయుడు కదా, ఆ కత్తి రాలేదంట, కొవ్వు చేత అట్లాగే లోపలికి వెళ్ళిపోయింది. ఎనిమిది సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. 28వ వచనం. అతడు వారికి ముందుగా సాగి వారితో నా వెంబడి రండి,
మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడు అని వారు ప్రార్థించారు. దేవా, ఈ చెరలో నుండి మాకు విడుదల కలగజేయి. దేవా, మేము విడుదల పొందునట్లుగా నీ కృపను అనుగ్రహించు. ప్రార్థిస్తున్నారు, ఈయన దశలోకి వెళ్ళిపోతున్నారు, ప్రార్థిస్తున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఆయనను కరుణగల దేవుడు వారి ప్రార్థనలు విని యెహూదును రక్షకునిగా వారికి దేవుడు ఏర్పరిచి యెహూదు ద్వారా దేశము 8 సంవత్సరములు నిమ్మలముగా ఉండేది. 6వ అధ్యాయము 6వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి వారు మిక్కిలి హీన దశకు వచ్చారు. అని ప్రార్థించుట మానలేదు. హీన దశను గూర్చి వారు దుఃఖించలేదు, కానీ వారు ప్రార్థించారు. మిద్యానీయుల వలన అనపబడి హీన దశకు వచ్చినప్పుడు, 7వ వచనం, మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్త ఒకరిని పంపాడు. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినప్పుడు దాసుల గృహంలో నుండి తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ యొద్ద నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేను. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారు దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతున్నారు. మీకు ఎన్నో విధాలుగా నేను హెచ్చరించిన, కానీ మీరు నా మాట వినకపోతుంది. ఆయనను వారు ప్రార్థిస్తూ ఉండగా గిద్యోనును దేవుడు వారికి రక్షకునిగా అనుగ్రహించి మిద్యానీయులను అణిచివేసి దేశమును 40 సంవత్సరములు నిమ్మలముగా ఉంచాడంట. 8వ అధ్యాయము 28వ వచనం, మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలు ఎత్తుకొనలేకపోయి గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండిరి. గిద్యోను మిద్యానీయులను అణిచివేశాడు. మిద్యానీయులను తల ఎత్తుకొనలేక చేశాడు. 40 సంవత్సరములు దేశము సుభిక్షముగా ఉంది, నిమ్మలముగా ఉంది. కానీ ఇశ్రాయేలీలు కృతజ్ఞత లేనివారు. అక్కడే ఉంది చూడండి, 35వ వచనం చివరి భాగం.
యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక పోయింది. ఎంత దౌర్భాగ్యులండి వీరు. హీన దశలో ఉన్నారు. మిద్యానీయులను అణిచివేశారు. గిద్యోను తన ప్రాణాన్ని పణంగా పెట్టి మిద్యానీయులను అణిచివేసి తల ఎత్తుకొని లేకుండా చేశాడు. 40 సంవత్సరములు దేశము నెమ్మదిగా సుభిక్షముగా ఉంది. మరణం సహజం కదా. గిద్యోను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఉపకారము కూడా మర్చిపోయిన దౌర్భాగ్యులండి. ఉపకారమే కాదు, అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయేది అన్న. జాగ్రత్త. అందుకనే దావీదు ఎప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటాడు, లోకముతో కాదు, లోకస్తులతో కాదు. నేనేమో చేయాలనుకుంటా అంటే చేసేదిలే, ఏమిలే, ఏదో అనుకుంటా అంటే ఇట్లుంటే ఎవడు చేస్తాడు. అందుకే మనం చేయబుద్ధి కాదు. నువ్వు ప్రజల మన్నల కోసం చేస్తున్నావా, దేవుని దగ్గర సంపాదించుకోవడానికి చేస్తున్నావా? నాకు ఇక్కడ 1000 కోట్ల ఆస్తి ఉంది, 1000 ఎకరాల పొలం ఉంది, నేను సచ్చాను అనుకో, ఇవన్నీ తీసుకుని పోతానా? నేను ఏం తీసుకుని పోతాను? దేవుని కొరకు ఏమైతే చేశానో ఆ నీతి క్రియలు నేను తీసుకొని వెళ్తాను. నేనైనా నువ్వైనా వ్యాగన్లు పెట్టి టన్నులు పెట్టి పరలోకానికి మోయలేం. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే అన్నాడు, పరలోకానికి చేర్చే స్నేహితులను అక్రమమైన ధనము ద్వారా సంపాదించుకోండి అన్నాడు. స్నేహితులను సంపాదించుకోవాలి. లోకస్తులు అంటారు, ఒరే 4 మోసే వాళ్ళను సంపాదించుకోరా, అనుకోకుండా చచ్చే దిక్కులా దిమానంలారా 4 నన్ను సంపాదించుకోరా అంటారు. కానీ యేసు ప్రభు అయితే 4 స్నేహితులను సంపాదించుకోండి, పరలోకం చేర్చేవారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. గిద్యోను మాకు విడుదల కలగజేశాడు కదా, గిద్యోను మా శత్రువులను అణిచివేశాడు కదా, గిద్యోను వల్ల మేము నెమ్మదిగా ఉన్నాము కదా. ఆ ఇంటి యజమానుడు వెళ్ళిపోతే ఆ భార్య పిల్లలకు ఆ ఇంటికి ఎంత అవసరం. ఉపకారము చేయక మరిచిపోయి. జాగ్రత్త. యోసేపు దగ్గర కూడా ఆ ఇద్దరిలో ఒకడు తన ఉద్యోగం వస్తానే యోసేపును మర్చిపోయాడు. ప్రసంగిలో ఉంది, ఆ బీదవాణ్ణి మర్చిపోయారంట. కానీ దావీదైతే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. సంసోను తల్లిదండ్రులు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నారండి. ఇంకా బిడ్డ పుట్టలేదు, కానీ గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో ఆ దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చినట్లుగా. 13వ అధ్యాయం 8వ వచనం. మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోబు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనిరి.
12వ వచనం, నీ మాటను బట్టి ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి. బెంగళూరులో ఒక కళాశాల ఉంది. బిడ్డ గర్భంలో బిడ్డ ఉత్పత్తి అయితేనే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. ఆడబిడ్డో మగబిడ్డో కాదు, గర్భిణి ఉండంగానే మా వాడు మీ స్కూల్లో చదువుతాడని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. ఇక్కడ అడుగుతున్నారు మనోహ తల్లిదండ్రులు, పుట్టబోము ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో, ఏమేమి నేర్పవలనో. నీ పిల్లల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావా? మన పిల్లల పట్ల ప్రణాళిక కలిగి ఉన్నామా? లోక సంబంధమైన వాటిని నేర్పుతున్నాం. ఏమైతావురా డాక్టర్ అవుతాను, ఏమైతావురా ఇంజనీరింగ్ అవుతాను, ఏమైతావురా యాక్టర్ అవుతాను, ఇవి ఉన్నాయి. కానీ తిమోతి వలె బాల్యము నుండి లేఖనములు ఎరిగిన వాడు ఎవడైనా ఒక్కడన్నా ఉన్నాడా? బాల్యము నుండే దేవుని వాక్యాలు కంఠస్థం చేసి చెప్పగలిగిన పిల్లలు ఉన్నారా నేటి దినాలలో? మా మనవరాలు యూట్యూబ్లో ఒక పాట పెట్టేసినాం, చుక్చుకు బండి రైలు బండి, చుక్చుకు బండి సువార్త బండి, చుక్చుకు బండి సువార్త బండి, ఎవరు పోగలరు అంటుందండి. ప్రశ్న వేస్తుంది, నువ్వు పోగలవా అన్నట్టుగా. పిల్లలకు ఆదివారం ఒక్కరోజు నడిపించుకునేది కాదు. నువ్వు 100 సార్లు చెప్పు మా తత్వం ఇదే అన్నట్టుగా ఉంటే మనమేం చేయలేం. రేపు ఈ రాళ్ళే సాక్ష్యం చెప్తాయి, మీ బోధకుడు ఎన్నిసార్లు చెప్పాడు మీకు అని. కనుక పిల్లలను కాపాడుకోవాలంటే మందిర ఆవరణములలోకి నడిపించాలి. బాల్యము నుండే దైవిక క్రమములో నేర్పించాలి. మనోహ సంసోను తల్లిదండ్రులు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీలకు ఒక నాయకునిగా ఇచ్చారండి వాళ్ళు. సంసోను 40 సంవత్సరాలు ఎవడే కానీ నోరెత్తలేదని చక్కగా పాటించారు. అది 2వ కోణం, బలహీనతలు. అది ఎందుకంటే జాగ్రత్త యవనస్తులారా, నాలాగా లోకములోకి వెళితే మీరు కూడా పాడైపోతారని అది 2వ భాగం. అని వారైతే ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో తమ కుమారుని ఒక నాయకునిగా, ఇశ్రాయేలీయులకు ఒక నాయకునిగా తయారు చేశారు. నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? రే కనబడితే పని చెప్పేది అట్లుంటుందా? కనబడకోకుండా బతుకురా. సరే జాగ్రత్త. కానీ సమూయేలు పరిచర్య చేసిన సమూయేలు దైవజనుడయ్యాడు. మన పిల్లలకు సంఘములో పరిచర్య నేర్పించాలి. ప్రార్థన చేసే సహోదరుల ఇంటికి పంపించి, నైనా ఏమన్నా అవసరం ఉందేమో పో నైనా, ఏదన్నా సాయం చేసిరా పో. తెలుసు ఇవన్నీ, కానీ గ్యాస్ వాళ్ళకే. జాగ్రత్త. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయము. ప్రార్థనలు ఎదిగిన ఈ బిడ్డ ఏం చేస్తున్నాడు? న్యాయాధిపతుల గ్రంథము ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడండి. శత్రువుల మధ్య గార్ద ఎముకతో వేలాది మంది హతమార్చినప్పుడు దాహము కావాలి,
15వ అధ్యాయం 28వ వచనం. మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను చేశానన్లే, నీ సేవకుడను, నీ సేవకుని చేత ఈ గొప్ప రక్షణ కలగజేశావు. కానీ నేను శత్రువుల మధ్య ఉన్నాను, నాకు దాహము కావాలి. శత్రువు అడిగితే ఇస్తాడా? నన్ను ఏర్పరచుకున్నావుగా, నన్ను నియమించుకున్నావుగా, నువ్వు నాజరు అన్నావు కదా, నువ్వు అనుకుంటే శత్రువుల మధ్య అయినా ఇవ్వగలవు. ప్రార్థించినప్పుడు శత్రువుల మధ్యనే, తానున్న చోటనే ఒక కోతిని చీల్చి అతనికి దేవుడు దాహమిచ్చాను. మాకు ఈ ఊరిలో కష్టాలు ఎక్కువైతున్నాయి, ఈ ఊరు ఇడిచిపోతాను మేము. ఓహో, కష్టాలు ఎక్కువైతున్నాను, ఈ ఊరిని విడుస్తావా? మళ్ళీ ఆ ఊరిలో కష్టాలు ఎక్కువైనా ఇంకొక ఊరిని విడుస్తాము. ఓ ఆడు ఎక్కువైనా మళ్ళీ ఇంకొక ఊరిలో చేతగాని బ్రతుకులు. కానీ ఇక్కడ ఒక పాఠం అని నేర్చుకో. శత్రువుల మధ్యనే, ఎక్కడికి వెళ్ళలేదు సంసోను, తానున్న స్థలములోనే, తానున్న చోట. ఎంత చక్కని మాట అండి, చదవండి 19వ వచనం. దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. తానున్న చోట దేవుడు ఒక గోతిని చీల్చి అతనికి దాహమిచ్చిన. శత్రువుల మధ్య అంటే ఎక్కడో కాదు. అందుకనే దీనికి ఇంకొక మాట కూడా సరిపోతుంది 23వ కీర్తనలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఇస్మాయేల్ అనే చిన్నవాడు ఎక్కడ మొరపెట్టాడో అక్కడే నీళ్ళ తిత్తి దేవుడు ఉంచాడండి. ఇస్సాకు ఎక్కడ వధింపబడుతున్నాడో అక్కడే పొదలో తగులుకున్న పొట్టేలు, ఎక్కడెక్కడో కాదు, అక్కడే. అరణ్యములో యేసు ప్రభు ఉన్న దినాలలో 5,000 మందికి ఆకలి ఏర్పడినప్పుడు అక్కడే ఒక చిన్న పిల్లవాడిని చేత అక్కడే వారు తిని తృప్తి పొంది 12 గంపలు నిలబెట్టాడు. పారిపోవాల్సిన పనిలే. నేను ఎక్కడైతే ఉంచాడో అక్కడే, ఏ స్థలములో నా జనులు కారు అన్నారో అదే స్థలములోనే నా సంతానమని నిరూపిస్తాను అన్నాడు ఆయన. అది ఆయన పని. కానీ ఆయన కొరకు నువ్వు ఉంది, ఆయన కొరకు నువ్వు. మరొక ప్రార్థన 20వ అధ్యాయము 28వ వచనం. లేకుంటే అక్కడే 2వ ప్రార్థన, మరొక మాట, మరొకటి. ప్రభువా, 16వ అధ్యాయములోని చివరి భాగములో 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచును. రెండవసారి కూడా అండి శత్రువుల మధ్య, ప్రభు ఇదొక్కసారి, ఇదొక్కసారి నన్ను జ్ఞాపకం చేసి
నా కన్నులు ఊడిబికారు. ఆ శత్రువులను అణిచివేయుటకు నా కన్నులను బట్టి నన్ను జ్ఞాపకం చేశారు. జీవితంలో కంటే మరణంలోనే శత్రువులను అంతమొందించాడు. ఇప్పుడు 20 అధ్యాయము 28 వచ్చిన న్యాయాధిపతుల గ్రంథం 20:28. అహరోను మునిమనుమడును ఏలియాజరు కుమారుడును ఫీనెయాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచి, ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనుల యుద్ధమునకు పోదుమా మానుదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చాడు. సరే, బెన్యామీనులతో యుద్ధానికి పోదుమా మానుదమా? వెల్లుడి, వారు నీ చేతికి అప్పగించదను. వారు ఎంత ప్రేమ కలిగిన వారంటే ఒక వంశము కొరకు కూడా ప్రార్థించారు. 21వ అధ్యాయము 3వ వచనం, యెహోవా ఇశ్రాయేలుల దేవా, నేడు ఇశ్రాయేలీయులు ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీలకు సంభవింపనేలని బహుగా ఏడ్చి, ఒక గోత్రము కొరకు కూడా ప్రార్థిస్తున్నారండి. ఎట్టి దినాలలో ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవించే దినాలలో, ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ఆ దినాలలో ఆ ప్రజల మధ్యనే కొందరు ప్రార్థనా పరులు ఉన్నారు. లోకంతో పాటు నలుగురితో పాటు మనం కూడా అని అనలేదు. వాళ్ళు దేవుని పిల్లలు. వారి ప్రార్థనలో పోరాడేవారు, వారి ప్రార్థన ద్వారా బలము తెచ్చుకునేవారు, వారి ప్రార్థన ద్వారా విస్తరించేవారు, వారి ప్రార్థన ద్వారా ఒకరినొకరు బలపడేవారు. కనుకనే అన్ని కుడికలకు సాకు చెప్పకుండా వస్తారు. పుల్ల సునుకులకు భయపడే విశ్వాసులండి, చెమటకు భయపడే విశ్వాసులండి, చలికి భయపడే విశ్వాసులు. ఏమమ్మా రాలేదంటే వానబడే కదూ, ఏమో చర్చికి మధ్య పెద్ద పెద్ద వంకలు ఉన్నాయి, ఆడ కొట్టుకొని పోతామో కదా. చిన్న చిన్న పుల్ల సునుకులకు ఎక్కడ మన భక్తి? ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకొనొచ్చు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి తక్కువగా కూడుకుంటే చాలా నోయ్, చెప్పేది చాలా ఉంది అని అర్థం చేసుకోవాలా అంటుందండి క్రైస్తవ్యము. జాగ్రత్త, వాక్యం వైపు మనం తిరగాలని, వాక్యాన్ని మనం సక్రమంగా, మనం వక్రంగా మనం ఏ విధంగా నడుచుకోవాలో కల్పించుకోకూడదు. దేవుని మందిరమునకు వచ్చుట వలన ఆశీర్వదించు. సహోదరులారా, ఈ దినము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది.